Cost refers the monetary measure of the amount of resource given up or used for some specified purpose. It is the value of good or service expended to obtain current or future benefits. వ్యయము అనేది ద్రవ్య రూపంలో ఆ వనరు నుంచి మనం పొందే ప్రయోజనానికి దానికి చెల్లించే ద్రవ్య రూపమైన దాన్నే వ్యయము అనొచ్చు. ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అది ఆ వస్తువుకు లేదా సేవకు చెల్లించే విలువ. ఎక్స్పెండెడ్ టు ఒబటైన్ కరెంట్ అండ్ ఫ్యూచర్ బెనిఫిట్స్. దాని యొక్క భవిష్యత్తు ఉపయోగాలను పొందినందుకు గాను దానికి చెల్లించే ప్రతిఫలమే విలువ వ్యయము. కాస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ డిఫరెంట్ వేస్. అనేక రకాలుగా వ్యయమును వర్గీకరణ జరిగింది. వాటిలో ముఖ్యమైనది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఉత్పాదక వ్యయాలు. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అనుత్పాదక వ్యయాలు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్, ప్రత్యక్ష మరియు పరోక్ష వ్యయాలు. ప్రొడక్ట్ అండ్ పీరియడ్ కాస్ట్, ఉత్పాదక మరియు కాల వ్యయాలు. కంట్రోలబుల్ అండ్ అన్కంట్రోలబుల్ కాస్ట్, నియంత్రించగల మరియు నియంత్రించలేని వ్యయాలు. ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్, స్థిర మరియు చర వ్యయాలు. Cost can be classified in different categories for different purposes. వ్యయములను ఈ అనేక రకాలుగా వాటి యొక్క ఉపయోగమును బట్టి అనేక రకాలుగా వర్గీకరించడం జరిగింది. కాస్ట్ మే బి కేటగిరైజ్డ్ అకార్డింగ్ టు దే. వ్యయములను ఈ కింది రకాలుగా వర్గీకరించడం జరిగింది. వాటి యొక్క మేనేజ్మెంట్ ఫంక్షన్, నిర్వహణ విధి, ఈజ్ ఆఫ్ ట్రేసబిలిటీ, timing of charge against revenue, behavior in accordance with activity, relevance to decision making. According to management function, నిర్వహణ విధిని బట్టి వ్యయాలు, నిర్వహణ వ్యయాలు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ నాన్ మేనేజ్మెంట్ ఫంక్షన్ ప్రకారము వ్యయములు రెండు రకాలు: ఉత్పాదక వ్యయాలు, అనుత్పాదక వ్యయాలు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ incurred in a factory to convert raw material into finished goods. ముడి పదార్థములను తయారీ అయిన వస్తువు కింద లేక ముగింపు వస్తువుల కింద తయారు చేయడానికి మనం పెట్టిన ఖర్చునే ఉత్పాదక వ్యయము అంటారు. It includes cost of raw materials, direct labor and factory overheads. దీంట్లో మెటీరియల్ యొక్క వ్యయము మరియు శ్రామిక వ్యయము, ఫ్యాక్టరీ ఓవర్హెడ్లు కలిసి ఉంటాయి. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్స్, అనుత్పాదక వ్యయాలు. నాట్ ఇన్కర్డ్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ మెటీరియల్స్ టు ఫినిష్డ్ గూడ్స్. మెటీరియల్స్ని ముగింపు సరుకుగా తయారు చేయడానికి ఉపయోగపడని వ్యయాలను అనుత్పాదక వ్యయాలు అంటారు. దీస్ ఇన్క్లూడ్స్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ సచ్ యాజ్ అడ్వర్టైజింగ్ కాస్ట్, డెలివరీ ఎక్స్పెన్సెస్, శాలరీ అండ్ కమిషన్ ఆఫ్ సేల్స్ మ్యాన్, అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ సచ్ యాజ్ శాలరీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ లీగల్ ఎక్స్పెన్సెస్. అంటే వస్తువును ముగింపు సరుకుగా తయారు చేయడానికి ఉపయోగపడని ఖర్చులను అనుత్పాదక వ్యయాలు అంటారు. ఇలాంటి వాటిల్లో అమ్మకపు ఖర్చులు, ఉదాహరణకు ప్రకటన వ్యయాలు, డెలివరీ ఖర్చులు, సేల్స్ మ్యాన్ జీతము, కమిషను, అడ్వర్టైజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, శాలరీస్, లీగల్ ఎక్స్పెన్సెస్, చట్టబద్ధమైన ఖర్చులు, ఎగ్జిక్యూటివ్ శాలరీస్, ఇవన్నీ అనుత్పాదక వ్యయంలోకి వస్తాయి. అకార్డింగ్ టు ఈజ్ ఆఫ్ ట్రేసబిలిటీ, వ్యయములను ప్రత్యక్ష వ్యయాలు, పరోక్ష వ్యయాలు అని చెప్పేసి రెండు రకాలుగా విభజించారు. ప్రత్యక్ష వ్యయాలు, those that can be traced directly to a particular object of costing such as a particular product, department or branch. Example including materials and direct labor. Some operating expenses can also be classified in direct costs such as advertising cost for particular product. Those that can be traced directly to a particular object of costing such as particular product or particular department or particular branch.
ప్రత్యేకమైన బ్రాంచ్ మీద కానీ, ప్రత్యేకమైన విభాగం మీద కానీ, ప్రత్యేకమైన వస్తువు మీద కానీ మనం నేరుగా పెట్టిన ఖర్చులను ప్రత్యక్ష వ్యయాలు అంటారు. ఉదాహరణకు మెటీరియల్, డైరెక్ట్ ప్రత్యక్ష శ్రమ, ప్రత్యక్ష మెటీరియల్. అదేవిధంగా కొన్ని నిర్వహణ ఖర్చులు ప్రత్యక్ష వ్యయాల్లోకి, అడ్వర్టైజింగ్ కాస్ట్ ఫర్ పర్టికులర్ ఒక ప్రత్యేకమైన వస్తువు మీద పెట్టిన ప్రకటనలు, ఇవన్నీ ప్రత్యక్ష ఖర్చులోకి వస్తాయి. పరోక్ష ఖర్చులు, దోస్ దట్ కెనాట్ బి ట్రేస్డ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాస్టింగ్. ప్రత్యేకమైన వస్తువు గురించి చెల్లించిన వ్యయాల కింద గుర్తించబడిన ఖర్చులని పరోక్ష ఖర్చుల కింద, అంటే ప్రత్యక్షంగా చెల్లించిన ఖర్చులన్నింటినీ పరోక్ష ఖర్చులని చెప్పవచ్చు. దే ఆర్ ఆల్సో కాల్డ్ కామన్ కాస్ట్ ఆర్ జాయింట్ కాస్ట్. వీటిని సాధారణమైన ఖర్చులు లేదా జాయింట్ కాస్ట్ల కింద తెలియజేయచ్చు. ఇండైరెక్ట్ కాస్ట్ ఇంక్లూడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ దట్ బెనిఫిట్ మోర్ దాన్ వన్ ప్రొడక్ట్. పరోక్ష ఖర్చుల మీద చెల్లించిన ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లు ప్రత్యక్షంగా ఒక వస్తువు కాకుండా అనేక వస్తువులకు సంబంధించి ఉంటాయి, లేదా అనేక డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటాయి, అనేకమైన బ్రాంచులకి సంబంధించి ఉంటాయి. అకార్డింగ్ టు ద టైమింగ్ ఆఫ్ charge against the revenue. Product cost and period cost. Product cost are inventoriable cost. They form part of inventory or charged against revenue. In example, cost of sales only when sold. All manufacturing costs, direct materials, direct labor, factory overhead are product costs. Period costs are not inventoriable and are charged against revenue immediately. పీరియడ్ కాస్ట్ ఇంక్లూడ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఈ పీరియడ్ కాస్ట్ అన్నీ అనుత్పాదక వ్యయంలోకి వెళ్ళిపోతాయి. ఉదాహరణకు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. అకార్డింగ్ టు ద బిహేవియర్ ఇన్ అకార్డెన్స్ విత్ యాక్టివిటీ, దెర్ ఆర్ 3 types: వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, మిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ vary in total in proportion changes in activity. ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఈ వ్యయములు కూడా పెరుగుతాయి, ఉత్పత్తి తగ్గితే కనుక ఈ వ్యయాలు కూడా తగ్గుతాయి. అలా తగ్గుతున్న వ్యయాలను చర ఖర్చులు అంటారు. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్ అండ్ సేల్స్ కమిషన్ బేస్డ్ ఆన్ సేల్స్. అమ్మకాల మీద ఆధారపడిన అమ్మకాల కమిషను, ప్రత్యక్ష శ్రమ, ప్రత్యక్ష మెటీరియల్, ఇవన్నీ చర ఖర్చులోకి వస్తాయి. ఫిక్స్డ్ కాస్ట్ దట్ రిమైన్ కాన్స్టెంట్. వ్యయములు స్థిరంగా ఉంటాయి, అంటే ఉత్పత్తి పెరిగినా తగ్గినా ఈ వ్యయములు మాత్రము పెరగవు, తగ్గవు. అలాంటి ఖర్చులు, స్థిరంగా ఉండే ఖర్చులను స్థిర ఖర్చులు అంటారు. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ రెంట్, ఇన్సూరెన్స్ అండ్ డిప్రిసియేషన్ యూజింగ్ ద స్ట్రైట్ లైన్ మెథడ్. స్థిర వాయిదాల పద్ధతిలో ఉపయోగించే తరుగుదల, బీమా, అద్దె, వీటిని స్థిర ఖర్చులు అంటారు. మిక్స్డ్ కాస్ట్ that vary in total but not in proportion to change in activity. కాస్ట్ దట్ వ్యారీ ఇన్ టోటల్, మొత్తంతో కంపేర్ చేస్తే మారుతూ ఉంటాయి, కానీ ఉత్పత్తి నిష్పత్తితో మాత్రం చేంజ్ అవుతూ ఉండవు. ఇలాంటి వాటిని మిక్స్డ్ కాస్ట్, మిశ్రమ వ్యయాలు అంటారు. It basically include in fixed cost proportion plus additional variable cost. An example would be electricity expenses that constant in fixed amount plus variable charges based on usage. ముందుగా మనము విద్యుత్ ఖర్చులు అన్ని డిపార్ట్మెంట్లకి కామన్గా ఉంటాయి, కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉపయోగించే దాన్ని బట్టి వాటి యొక్క వ్యయము పెరుగుతూ ఉంటుంది. అకార్డింగ్ టు ద రెలవెన్స్ ఆన్ డిసిషన్ మేకింగ్, నిర్ణయ ప్రక్రియను బట్టి ఖర్చులను రెలవెంట్ కాస్ట్, స్టాండర్డ్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్, సంక్ కాస్ట్, కంట్రోలబుల్ కాస్ట్. రెలవెంట్ కాస్ట్ దట్ will differ under alternative courses of action. In other words, these costs refer to those that affect decision. ఈ వ్యయములు నిర్ణయాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి వీటిని రెలవెంట్ కాస్ట్ అంటారు. స్టాండర్డ్ కాస్ట్, ప్రామాణిక వ్యయము. Predetermined cost based on some reasonable basis such as past experiences, budgeted amounts, industry standards, etc. The actual cost incurred or compared standard cost.
ప్రామాణిక వ్యయం ముందుగా నిర్ణయించబడిన వ్యయము. ఇలాంటి ప్రామాణిక వ్యయం వల్ల అసలు వ్యయమును యాక్చువల్ కాస్ట్ని కంపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆపర్చునిటీ కాస్ట్ అవకాశ వ్యయము. బెనిఫిట్ ఫర్గాన్ గివెన్ అప్ వెన్ ఏ ఆల్టర్నేటివ్ ఈజ్ చోజన్ ఓవర్ ద అదర్. ఈ రెండిట్లో దేని మీద పెడితే మనకు ఒక వ్యయము లాభదాయకంగా ఉండదో అని తెలుసుకోవడానికి ఉపయోగించేదాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అండి. ఇఫ్ ఏ బిజినెస్ యూజెస్ బిల్డింగ్ ఫర్ ఏ ప్రొడక్షన్ rather than rent it out to the tenants, the opportunity cost would be rent income that would be earned had the business chose the rent out. అద్దెకి ఇవ్వటం వల్ల వచ్చే ఆదాయము లేదా వ్యాపారం చేయటం వల్ల వచ్చే ఆదాయాన్ని రెండింటిని కంపేర్ చేసుకొని దేని మీద నుంచి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటే దానికి చెల్లించేదాన్ని అవకాశం ఏమంటారు. సంక్ కాస్ట్ హిస్టారికల్ కాస్ట్ that will not make any difference in making a decision, unlike relevant costs that don't have an impact matter in hand. అంటే గత వ్యయములను బట్టి నిర్ణయంలో తీసుకునేటప్పుడు ఎటువంటి తేడా లేకపోతే వాటిని సంక్ కాస్ట్ అంటారు. కంట్రోలబుల్ కాస్ట్ నియంత్రణ చేయగలిగిన వ్యయాలు. రిఫర్ టు కాస్ట్ దట్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ కంట్రోల్డ్ బై ఏ మేనేజర్. Segment manager should be evaluated based on the cost that they can control. A cost comprises number of elements. Different. Sir.